గురువంతో మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. సృష్టిలో ఉన్న సమస్త గురువులందరికీ మా యొక్క ఆత్మ ప్రణామాలు. మా యొక్క ఆత్మ ఉన్నతికి సహకరిస్తున్న కర్మదేవతలకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ పేరు పేరున ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని అందరికీ తెలియజేయడానికి నాకు ఇంతటి గొప్పటి అవకాశాన్ని కల్పించిన శ్రీకృష్ణ పరమాత్ముల వారికి, సుఖ మహర్షి వారికి, వేదవ్యాసుల వారికి అందరికీ పేరు పేరున వేల వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జూమ్ సెషన్ లో ఎంతో ఓపికగా వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ వేల వేల ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్, మనము అశ్వత్థాముడు గురించి అశ్వత్థాముడు అర్జునుల వారి డిస్కషన్స్, కృష్ణుల వారు ఇచ్చిన శాపము మొత్తం తెలియజేసుకున్నాము కదా మనము లాస్ట్ క్లాస్ లో. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క ఐడియాతోని ఉపసంహరించుకోమని చెప్పాడు 2 అస్త్రాలని కూడా. సో ఆ రకంగా 2 అస్త్రాలని ఉపసంహరించుకోవడం జరిగింది. అశ్వత్థాముడికి శాపం ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత అతని యొక్క చేతిలో ఉన్న అస్త్రాలను తీసేసిన తర్వాత అతడు బంధించి, అంటే అతని దగ్గర అస్త్రాలు ఏమీ లేవు, శాపం ఇవ్వబడింది. సో అతన్ని ఏం చేయాలి? అర్జునుల వారు ద్రౌపదీ దేవికి చెప్తారు ఏమని, నేను మన బిడ్డల్ని ఎవరైతే చంపారో వాళ్ళని బంధించి తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను, అప్పుడు నువ్వు శిక్ష వెయ్యు అని చెప్తారు ద్రౌపదీదేవికి. ద్రౌపదీదేవి కదా బిడ్డల్ని చంపినప్పుడు ఫస్ట్ చూసింది. సో అతనికి చెప్తారు. వెంటనే ఇక్కడ ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముల వారు అశ్వత్థాముడికి శాపం ఇస్తారో అప్పుడు అక్కడి నుంచి అతన్ని అశ్వత్థాముడిని బంధించి అర్జునుల వారు తీసుకొచ్చి ద్రౌపది దేవికి అప్పచెప్తారు. అప్పుడు ద్రౌపది దేవి ఏం చెప్తుంది? దాంతో పాటు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, ఎదుర్కోలేని శక్తి లేని చిన్న పిల్లల్ని, నిద్రపోతున్న పిల్లల్ని చంపడం అనేది, అంటే ఇటువంటి బాలహంతకుడిపై కరుణ చూపించకూడదు అర్జున, ఇతన్ని బంధించి తీసుకురా అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. దాంతో పాటు ఏం చెప్తాడంటే, ధర్మము అనేది ఉంది, ధర్మాన్ని మీరి ఉన్నాడు. అంటే ఏం చేశాడు? నిద్రపోతున్న పిల్లల్ని చంపాడు. అటువంటి ధర్మానికి కట్టుబడే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎటువంటి వారిపైన మనము అస్త్రాలను ఉపయోగించకూడదు అనేది కూడా చెప్తున్నారు. ఏమని? భయపడిన వాడిని, ధైర్యంతో నలిగి ఉన్న వాడిని, అంటే నాకు సరెండర్ అయిపోతాడు కదా మనము, దాన్ని ఏమంటారు, ఎవరైనా మనపై దాడి చేస్తుంటే మనం సరెండర్ అయిపోతాం. అటువంటి వారిపై కూడా అస్త్రాలని ప్రయోగించకూడదు. నెక్స్ట్ నిద్రిస్తున్న వారిని గాని, మత్తులో ఉన్న వారిపై గాని, భంగపాటు చెందిన వారిపై గాని, నెక్స్ట్ కాపాడమని అర్థించిన వారిని గాని, స్త్రీల్ని కూడా చంపడం అనేది ధర్మం కాదు. కానీ ఇక్కడ అశ్వత్థాముడు అధర్మం చేశాడు కాబట్టి అతనిపై కరుణ చూపించకూడదు అర్జున అని చెప్పేసి ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్పారు. సో ఈ రకంగా అశ్వత్థాముడిని బంధించి అర్జునుల వారు ద్రౌపది దగ్గరికి తీసుకొస్తారు. ఇక్కడ ఏం జరిగింది అంటే, అశ్వత్థాముడిని తీసుకొచ్చి ద్రౌపది యొక్క కాళ్ళపై పడివేస్తాడు అర్జునుల వారు. అప్పుడు ద్రౌపది దేవి ఎలా ఉంటుందండి? తన స్థితి ఎలా ఉంటుంది చెప్పండి? 5 పిల్లల్ని తో పాటు తన యొక్క ప్రియ కుమారుడైన అభిమన్యుడిని కూడా కోల్పోతుంది కదా యుద్ధంలో. అంటే మొత్తం తన వంశంలో ఉన్న పిల్లలందరినీ కోల్పోతుంది ద్రౌపది దేవి. ఎంత బాధలో ఉంటుందండి, ఎంత వేదనలో ఉంటుంది చెప్పండి. కానీ అటువంటి స్థితిలో కూడా తను ఎరుక కోల్పోకుండా ఉంటుందండి. చూడండి ఏం చెప్తుంది అంటే, అశ్వత్థాముడు చెప్తుంది, అశ్వత్థాముడిని తీసుకొచ్చి తన కాళ్ళపై పడేస్తుంది. అశ్వత్థాముడు చెప్తుంది, అశ్వత్థామ, నువ్వు ఒక బ్రాహ్మణుడి యొక్క కుమారుడివి, ద్రోణాచార్యుడి యొక్క కుమారుడివి. నీ తండ్రి నా యొక్క పతులకు గురువు, 5 భర్తలకి గురువు. సో గురువు యొక్క కుమారుడు ఏమవుతాడు? గురువే అవుతాడు. అటువంటి స్థానంలో ఉన్న నువ్వు విచక్షణ లేకుండా అధర్మానికి పాల్పడి నా యొక్క బిడ్డలందరినీ కూడా నిద్రిస్తున్న సమయంలో చూసి వాళ్ళందరినీ చంపేశావు.
అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు నువ్వే గమనించుకో. నీ తల్లి ఈ వార్త విన్న తర్వాత ఎటువంటి ఆలోచనతో ఉంటుంది అంటే, నా కొడుకు ఇటువంటి దీన స్థితిలో ఉన్నాడా, ఇటువంటి హీనమైన స్థితిలో ఉన్నాడా అని బాధ చెందుతుంది. నువ్వు ఒక బ్రాహ్మణుడివి. ఒక బ్రాహ్మణుడు క్షత్రియుల్లాగా చంపడం అనేది ఎంత అధర్మము. నీ తల్లి కూడా నాలాగే, నేను గనక నిన్ను చంపమని చెప్తే నీ తల్లి కూడా నాలాగే వేదన చెందుతుంది కదా. నువ్వు ఇటువంటి అధర్మానికి ఎందుకు పాల్పడ్డావు అని ప్రశ్నిస్తుంది అశ్వత్థాముణ్ణి. కానీ సమాధానం ఉండదు. అలాగని అతను ప్రాయశ్చిత్త చేసుకోడు. కానీ అతనిలో ఎటువంటి మార్పు రాదు. ఆల్రెడీ చేసాడు కదా, అహంకారంతో ఉన్నాడు. కానీ ఎటువంటి మార్పు రాదు. నువ్వు ఒక గురుపుత్రుడివి, సోదరు లాంటి వాడివి. నువ్వు పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాల్సింది, కానీ ప్రొటెక్ట్ చేయకుండా వాళ్ళని చంపివేశావు అని బాధలో పూర్తి ఎరుకతోని అతనిపై ఒక మాట కూడా మాట్లాడకుండా అతను చేసిన తప్పిదాన్ని తెలియజేస్తుంది. మరి మనం అలా ఉన్నామండి? మనకి ఏదైనా చిన్న బాధ, ఎవరైనా ఏమైనా ఒక మాట అంటే చాలు రై అని లెగుస్తాం. ఎరుకని కోల్పోయి నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతుంటాం. కానీ ఇక్కడ ద్రౌపది ఏం చేసిందండి? అంత బాధలో ఉండి కూడా ఎరుకని కోల్పోకుండా పూర్తి విచక్షణతోని మాట్లాడడం జరిగింది. అంటే మనము కూడా అలాగా ద్రౌపది దేవిని రోల్ మోడల్ గా తీసుకోవాలి. ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆవిడ్ని గుర్తు చేసుకోవాలి. అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండాలి. ఎరుకని కోల్పోకుండా జీవించాడు అనేది ద్రౌపది దేవి దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో అప్పుడు ద్రౌపది దేవి ఇంకా చెప్తుంది, అశ్వత్థాముని యొక్క కట్లు ఇప్పేయండి స్వామి అని చెప్పేసి అర్జునుల వారికి చెప్తుంది. విప్పేసిన తర్వాత చెప్తుంది అనమాట, నీ తల్లి చాలా వేదన చెందుతూ ఉంటుంది, నువ్వు చేసిన పనికి గాను సిగ్గుపడుతుంది, ఇటువంటి కుమారుణ్ణి ఎందుకు కన్నానా అని ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్తారనమాట, ఇతను ఎటువంటి కరుణ లేదు, ధర్మము లేదు, ఇటువంటి ఆకృత్యాలకి పాల్పడ్డాడు కాబట్టి ఇతనికి క్షమ ఇవ్వకూడదు, కరుణ చూపించకూడదు అని చెప్తారు. అయినా సరే ద్రౌపది మాత మాత్రం లేదు లేదు, ఖచ్చితంగా ఇతన్ని శిక్షించడం వల్ల మనకి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది, ఎందుకంటే బ్రాహ్మణుల్ని మనం చంపకూడదు, కాబట్టి ఇటువంటి వారిని మనము వదిలివేయాలి, వాళ్ళంతట వాళ్ళ మార్పు రావాలి, మనము శిక్షించడం వల్ల వాళ్ళలో ఎటువంటి మార్పు రాదు అని చెప్తుంది ద్రౌపది దేవి. అందుకు గాను అర్జునుల వారు శ్రీకృష్ణుల వారు సమ్మతించి అతనికి గుండు గీయించి కేశాలని తీసేసి అతన్ని బంధించినటువంటి అశ్వత్థాముని విడిచిపెట్టేస్తారు. ఇక్కడ చూడండి, ఒక హంతకుణ్ణి క్షమిస్తారు. ఎందుకు అంటే ధర్మము అధర్మము విచక్షణ లేకుండా ప్రవర్తించాడు కాబట్టి ఇటువంటి వాళ్ళకి క్షమ ఇవ్వడమే శిక్ష అవుతుంది. అర్థమైందా? కొంతమందికి శిక్షించడం శిక్ష అవుతుంది, కానీ కొంతమందికి అంటే ఎవరికి? మూర్ఖులకు క్షమయే శిక్ష అవుతుంది. అర్థమైందా? అటువంటి వాళ్ళు చావుని ఎదురు చూస్తూ ఉంటారు, మమ్మల్ని చంపేయండి, మేము బతకడము వేస్ట్, వ్యర్థము, అసహ్యము, అదంటే అందరూ చులకనగా చూస్తారనే భావం ఉంటుంది. కానీ అటువంటి వారిని మనం శిక్షించకూడదు, వదిలేయాలి. సో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తాడు అంటే, మూర్ఖులకు క్షమయే జ్ఞానము, శిక్ష అని చెప్తారు. ఓకేనా మాస్టర్స్? ఇది నేర్చుకోవాలి మనం ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఏం చెప్తుంది? ద్రౌపది దేవి వదిలిపెట్టేస్తుంది అశ్వత్థాముడు, కానీ అక్కడికి భీముడు వస్తాడండి. భీముడికి మాత్రం విపరీతమైన కోపం వస్తుంది. అతను స్వతహాగానే కోపిష్టి, ఆవేశపరుడు కదా. అతను మాత్రం అశ్వత్థాముడు వదిలిపెట్టకూడదు అని చెప్పేసి అతను అంగీకరించకండి, అంటే క్షమించకూడదు అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు భీముడు. దానితో పాటు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే మొత్తం కార్యం అయిపోయిందో అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. ఎక్కడికి? ఉత్తర దగ్గరికి. ఎందుకు అంటే ఇదంతా చంపడం జరిగిపోతుంది కదా, ఇదంతా ఈ సిచ్యువేషన్ అంతా అయిపోతుంది.
బ్రాహ్మణుల్ని చంపకూడదు, ఇది వేదవాక్కు. సో దీన్ని నిర్ణయించుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు అశ్వత్థాముని శిరోభూషణమై మణిని తీసివేసి, అంటే మూడో నేత్ర ఆజ్ఞాచక్రంలో ఉన్న మణిని తీసేసి, శిరోజాలు తీసేసి అతనికి అక్కడి నుంచి ఆ చావు అనే వరాన్ని తీసేసుకొని పంపించేస్తారు అతను. అక్కడకు అశ్వత్థాముడి యొక్క ఎపిసోడ్ ఆగిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది అక్కడికి. నెక్స్ట్ ఉత్తర గర్భ రక్షణ. సో ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ అంతా అవుతుంది, అశ్వత్థాముడు వెళ్ళిపోయాడు, అక్కడికి ఉత్తర వస్తుంది. ఉత్తర ఎవరండి? అభిమన్యుడి యొక్క భార్య. అతని యొక్క గర్భంలో ఉన్న శిశువు పైన బ్రహ్మశీర్షాస్త్రాన్ని ఉపయోగిస్తారు. పాండవులందరినీ చంపేయాలి, వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళందరినీ చంపేయాలని చెప్పేసి. ఎవరు? అశ్వత్థాముడు కదా. సో అప్పుడు ఉత్తర కడుపులో పిండం ఉంటుంది, ఆల్రెడీ గర్భవతి. సో ఎప్పుడైతే ఆవిడ వస్తుంది, గబగబా వచ్చి తన అన్నయ్య సో కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ నా కడుపులోని ఒక అస్త్రం ఉపయోగించబడింది, దాని యొక్క వేడికి లోపల ఉన్న పిండం అల్లకల్లోలమైపోయి చనిపోతుందేమో అని భయంతోని కంగారు పడుతూ ఉంటుంది. నువ్వు దీన్ని రక్షించు కృష్ణ అని చెప్తాడు. అంటే వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముల వారు స్వయంగా తన యొక్క శక్తితోని లోపల ఉండ పిండానికి ప్రాణం పోస్తారు. ఇది గమనించిన కుంతీదేవి శ్రీకృష్ణుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది, చాలా గొప్పగా అండి. ఎందుకంటే శ్రీకృష్ణ కుంతీదేవి యొక్క జీవితం మొత్తం కూడా కుంతీదేవి ఏమవుతుంది? మేనత్త అవుతుంది శ్రీకృష్ణ పరమాత్మ వారికి. తను ఊహ వచ్చిన దగ్గర నుంచి కాలం గడిచే కొద్దీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సపోర్ట్ చాలా ఉంటుంది కుంతీదేవి. కుంతీదేవి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంది కదా. తన యుక్త వయసు నుంచి చివరి దాకా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది, సింగిల్ పేరెంట్ గా ఉండి. మనందరికీ తెలుసు, కుంతీదేవి గురించి చెప్పుకున్నాం కదా. ఇక్కడ అంటుంది ఉత్తర, ఏం చెప్తుంది అంటే, శ్రీకృష్ణ పరమాత్మ నేనేమైపోయినా పర్వాలేదు, నా కడుపులో ఉన్న శిశువు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పాండవులకు వంశం వృద్ధి చెందాలనే ఒక్క చివరి అవకాశము కేవలం అంటే కేవలం కడుపులో ఉన్న శిశువు మాత్రమే. పుత్రులు చనిపోయారు కదా. సో ఉన్న చివరి అవకాశం కాబట్టి ఇది వంశం ముందుకు వెళ్ళాలంటే ఈ పిండం మాత్రం ఒక్కటే ఒక అవకాశం కాబట్టి దీన్ని ఎలా అయినా కాపాడు అని కోరుకుంటుంది ఉత్తర. దాంతో పాటు మిగతా వారందరూ కూడా, పాండవులు గాని, ద్రౌపది దేవి గాని, కుంతీదేవి గాని అందరూ కూడా కోరుకుంటారు. అదే విధంగా దాన్ని కాపాడడం జరుగుతుంది. దానికి కుంతీదేవి చాలా ఆనందపడిపోతుంది. ఎందుకంటే మొత్తం వంశం మొత్తం కూడా దాని మీద ఆధారపడి ఉంది కదా. సో అప్పుడు చాలా చక్కగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా తన యొక్క శక్తియుక్తులతోని ఆ పిండాన్ని రక్షించడం జరుగుతుంది. ఆ వర్ణన కూడా ఎలా రక్షిస్తాడు అనేది కూడా తర్వాత చెప్పుకుందాం మనము. సో ఇక్కడ కుంతీదేవి ప్రార్థిస్తుంది, ఆనందంతో ప్రార్థిస్తుంది. అది మీకు చెప్పాలండి, చాలా బాగుంటుంది. ఏమని ప్రార్థిస్తుంది చూడండి, వర్ణనిస్తుంది అనమాట. ఓ కృష్ణ వసుదేవ దేవకీ నందన, అంటే ఆనందంతో వచ్చిన మాటలండి ఇవన్నీ కూడా. అది ఆ స్థితిలోకి వెళ్ళి ఆలోచించండి మీరు ఇప్పుడు, అప్పుడు అర్థమవుతుంది మీకు తను ఎందుకు ఇలాగ శృతించిందనేది. ఓ పద్మనాభ నీకు నమస్కారాలు, నీవు ఆది పురుషుడవు, అవ్యుడవు, ప్రకృతి పరమైన వాడవు, సకల భూతముల్లోని పైన ప్రకాశించువాడవు, పరమేశ్వరుడైన నీకు ప్రణామాలు. నీ యొక్క దివ్య లీలా వైభవాలను, విద్యా ధన ఐశ్వర్యాలు వినితగింపనివి, అంటే వినగలిగినవి. ఓకే, బ్రహ్మదేవుని కోరికపై భూభారాన్ని, అంటే ఆయన ఏమేమి పనులు చేశాడు, ఎటువంటి వారిని కాపాడాడు అనేది ఇక్కడ చెప్తారు. బ్రహ్మదేవుని కోరికపై భూభారాన్ని బాపడానికి అవతరించావని కొందరు అంటారు. అంటే ఆ పరమాత్ముని యొక్క, ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క వర్ణన జరుగుతుందండి ఇక్కడ అంతా. ఓకే, అందరూ వర్ణన్ని వినండి జాగ్రత్తగా. కోరికలను తీర్చుకునే తలంపులో అజ్ఞానం చేత కామ్యకర్మలతో చిక్కుకొని నిన్ను మరచి యాతనలు పడుతున్న వారి వేదన నివారించడానికి శ్రవణ మననము వందలార్చిన భక్తి సాధన రీతులను గ్రహించడానికి అవతరించిన వాడవు. అంటే ఎవరైతే నీకు సరెండర్ అయిపోయి నిన్ను పూజిస్తారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళందరినీ చూసుకోవడానికి అవతరించిన ఒక మహాపురుషుడవి అని చెప్తున్నారు. మూడో పాయింట్, ఘోరమైన జనన మరణ పరంపరలను హరించి వేయగలవని, మహాయోగి
వర్యుల చేత ఎప్పుడు స్తుతించబడే నీ యొక్క పాద పద్మములపై మనస్సు నిలిచి నిన్ను ధ్యానిస్తూ నీ కీర్తనలు పాడుతూ నీ దివ్య చరిత్రములు వింటూ పాడుకుంటూ ఉంటారు గాని సజ్జనులు నన్యమైన వారి గురించి అన్వేషిస్తారా శ్రీహరి. ఓకే. ఎవరైతే నీ ధ్యాసలోనే నిన్ను కీర్తిస్తూ ధ్యానిస్తూ ఉంటారో చివరికి నిన్నే చేరుకుంటారు అని చెప్తుంది. దాంతో పాటు నా పుట్టింటి వారైన యాదవులందు మెట్టింటి వారైన పాండవులందు నీకే విధమైన మోహము పుట్టినా దాన్ని ఛేదించువయ్యా. అంటే ఎవరైతే మాయలతో కప్పబడి ఉంటారో నా పుట్టింట్లో గాని మెట్టింట్లో గాని వారందరినీ మాయ నుంచి తొలగించు అని చెప్తుంది. దాంతో పాటు ఒక ఉపమానం చెప్తుందండి. సాగరాన్ని చేరడానికి ఉరకలు వేసుకుంటూ పోయే నది వలె. సాగరాన్ని చేరుకొని ఉరకలు వేసుకుంటూ పోయే నది వలె. నది ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురు చూస్తుంటుంది కదండి. అలాగే ఉంటుందంట. పరమాత్ముల్ని ఎప్పుడు లయమవుదామా అనే తపన ఉంటుందంట. దానికి ఉపమానంగా చెప్పింది ఆవిడ. నా మనసు ఎప్పుడు నీ పాద సన్నిధికి చేరుకునేటట్లు అనుగ్రహించు తండ్రి. ఇంకేం చెప్తుందండి. శ్రీకృష్ణ లోక కంటకులను నశింపజేసేవాడివా, సాధువులను ఆర్తించి తొలగించేవాడవా, మోక్షదాయక నిన్ను వేడుకుంటున్నాను నా సంసార బంధాలను తెంచివేయవా దయనీయ. అంటే ఆవిడ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. ఆ యుద్ధరంగ మహాభారత యుద్ధ సంగ్రామం అయిన తర్వాత ఎవరొచ్చి మమ్మల్ని కాపాడుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. అంటే ఆ యుద్ధ వాతావరణం చూసిన తర్వాత మన మనస్సు అల్లకల్లోలమైపోయి ఉంటుంది. దాన్ని అసలు వర్ణించలేమనమాట. ఎందుకురా బాబు ఈ జీవితం అనే వైరాగ్యాన్ని మించిన స్థితి ఉంటుంది. అటువంటి స్థితిలో తన వంశాన్ని నిర్వీర్యం చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నించినప్పుడు దాని నుంచి కాపాడిన వ్యక్తి మహానుభావుడే కదండి. సాధారణంగా మహానుభావుడిన కృష్ణ పరమాత్ములు. ఇంకా ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఆయన ఎలా కనిపిస్తాడండి. ఆయన్ని ఎవరైనా పొగడకుండా ఉంటారా, వర్ణించకుండా ఉంటారా? సో అలా వర్ణించింది కుంతీదేవి. తన కుటుంబంలో ఒక వ్యక్తిగా కాదు, సమస్త సృష్టికి పరమాత్ముడిలాగా తను ఏదైతే ఏ రూపంతో అయినా చూసిందో అదే రూపాన్ని వర్ణిస్తూ విశ్లేషించింది అక్కడ కుంతీమాత. దాంతోపాటు ఏం చెప్తుంది చూడండి. ఇక్కడ ఇది వినండి జాగ్రత్త. కృష్ణ మాకు పదే పదే ఆపదలు కలగాలనుకున్నానని నేను కోరుకుంటున్నాను. చూసారా, ఆపదలు రావాలని కోరుకుంటుందంట ఆవిడ. ఎందుకంటే ఆపదలు రావాలని ఎందుకు కోరుకుంటుంది అంటే ఆపదలు ఎప్పుడెప్పుడు ఆపదలు వస్తాయో అప్పుడప్పుడు నువ్వు మాకు ప్రత్యక్షం అవుతావు, మాతో పాటు నువ్వు ప్రయాణం చేస్తావు, మమ్మల్ని దగ్గరుండి ప్రొటెక్ట్ చేస్తావు కదా అని చెప్తుంది. మనం ఏమనుకుంటామండి కష్టాలు వచ్చినప్పుడల్లా, కృష్ణ మేము ఇక్కడ ఉండకూడదు, శివయ్య మేము ఇక్కడ ఉండకూడదు, ఎందుకయ్యా ఈ కష్టాలు మాకు అంటాం. మామూలుగా సుఖంగా ఉండి ఎంజాయ్ చేస్తున్నప్పుడు పరమాత్మని తలుచుకుంటామండి మనం? తలుచుకోం కదా. సో కష్టాలనేవి మనం ఇష్టంగా స్వీకరించాలి. ఎందుకంటే ఆ రకంగానే మనం పరమాత్ముడికి కనెక్ట్ అయిపోతాం. ఆ వైరాగ్య స్థితి రావాలి మనకి. అందుకనే మనం ఏరుకోరి మన ప్రణాళికలోని కష్టాలను తెచ్చుకుంటాం. ఓకే. ఏం చెప్తుంది, ఏళ్ళన ఆపదలోనున్న వారిని రక్షించడానికి నీవు వస్తూ ఉంటావు. నీ దర్శన భాగ్యం చేత ఆపదలే కావు, సంసార జ్వాలలు మసిపోతాయి. చూసారా, అంటే సంసారంలో ఉన్న అంటే ఈ సృష్టిలో ఉన్న సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. పక్షపాతం లేని నీవు వారి వారి కర్మఫలాల్ని వారు అనుభవించేటట్లు చేస్తావు. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇక్కడ ఆవిడ కుంతిదేవి ఏం చెప్తుంది, ఎవరి కర్మలకి వారే బాధ్యులు, వారి కర్మలు వారే అనుభవించాలి. నువ్వు తీసేస్తావని చెప్పట్లేదు, కానీ నువ్వు వాళ్ళని రక్షిస్తావని మాత్రమే చెప్తున్నాను అని చెప్తుంది ఆవిడ. నీ యొక్క దండన కూడా వారి పట్ల నీ యొక్క అనుగ్రహం చేతే సూచిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, దుష్టుల పట్ల దండనే దయ అవుతుంది. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి. ఇంకా ముందు ముందు తెలుస్తుంది ఎవరి పట్ల దండిస్తే వారికి దయ అయ్యింది అనేది మనకు తెలుస్తుంది కదా. రాక్షసుల్ని చాలా మందిని సంహరించారు కదా శ్రీకృష్ణ పరమాత్ముడు. వారందరికీ ఏం చెప్పారు, దుష్టుల్ని దండించడమే దయ వారికి అని చెప్పారు ఆయన. సో అలాగా ఇక్కడ ఈవిడ కూడా ఏం చెప్తుంది, నీ యొక్క దండన కూడా వారి పట్ల నీ యొక్క అనుగ్రహాన్నే సూచిస్తుంది. అంటే రాక్షసులు కూడా మోక్షాన్ని పొందారు అక్కడ. చూసారా,
నీవు మానవుల్లోనే కాకుండా మృగాల్లోని జలచరాల్లోని అవతరిస్తూ ఆర్తులను రక్షిస్తూ ధర్మాన్ని నిలుపుతూ ఉంటావు. ఇది నీకు లీలా వినోదము అని కుంతీదేవి చేసిన ప్రార్థనకు కృష్ణుడు సంతసించాడు. చూసాడు ఎంత చక్కగా వర్ణించిందో. అంటే ఈ వర్ణన చాలా ఆహ్లాదంగా ఉంటుంది. తన యొక్క లోపల మనసులో నుంచి ఆ సిచ్యువేషన్ లో అది చాలా గొప్పగా ఉంటుందండి. అందుకే మీ అందరికి తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే అజ్ఞానులకి దండనే దయ అవుతుంది. ఓకే, అయ్యయ్యో పాపం వాళ్ళని పరమాత్ముడు శిక్షించాడు అనుకుంటాం కదా, అలా అనుకోకూడదు. అజ్ఞానులకి దండనే దయ అవుతుంది. ఓకే, మనము దుర్యోధన్ని చూసుకున్నాము. ఒక దుర్యోధన్ ఏం చెప్పాడు? నేను ఇలాగే ఉంటాను, నాకు తెలుసు మంచి చెడు నాకు తెలుసు, కానీ నేను ఇలాగే ఉంటాను అన్నాడు. ఎంతో నచ్చ చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కదా, యుద్ధం వద్దు అని చెప్పాడు. అయినా సరే విన్నాడా? వినలేదు. సో ఆఖరికి చనిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది అతనికి దయ అయింది అంతే కదా. సో సో ఇక్కడికి శ్రీకృష్ణ పరమాత్ముడు కుంతీదేవి కడుపులో పెరుగుతున్న బిడ్డని సంరక్షణ బాధ్యతని తీసుకున్నాడు, చక్కగా సంరక్షించాడు. దానికి కుంతీదేవి ఆయన్ని ప్రార్థిస్తూ అతని యొక్క గొప్పతనాన్ని మొత్తం అందరికి తెలియజేసి తను చాలా సంతోషపడింది. దీనికి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా సంతోషించాడు. ఇక్కడికి ప్రొటెక్షన్ అయిపోయింది. తర్వాత మహాభారత యుద్ధం అయిపోయింది. అశ్వత్థాముడుకి శాపం ఇవ్వబడింది. దుర్యోధనుడు చనిపోయాడు. భీష్ముడు అక్కడ అంపసైపోయి ఉన్నాడు. నెక్స్ట్ ఏం జరిగి మహాభారత యుద్ధం జరిగిన తర్వాత ఎవరు గెలిచారు? పాండవులు గెలిచారు. మరి పాండవులు గెలిచిన తర్వాత ఏం చేయాలి? రాజ్య పరిపాలన చెయ్యాలి. రాజ్య పరిపాలన ఎవరు చెయ్యాలి? యుధిష్ఠిరుడు కదా చెయ్యాలి. సో ఇక్కడ యుధిష్ఠిరుడు వచ్చాడు. యుధిష్ఠిరుడు పాండవులు ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు ఏమని? యుద్ధంలోని చాలా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. చాలా మంది స్త్రీలు విధవరాలుగా మారారు, పురుషులను కోల్పోయి. సో అవన్నీ చూసిన తర్వాత యుధిష్ఠిరుడు చాలా బాధపడుతూ ఉంటాడు, చాలా వేదన చెందుతూ ఉంటాడు. అనవసరంగా వాళ్ళకి యుద్ధం చేయడం ఇష్టం లేదు, కానీ చాలా ఆపారు యుద్ధం జరగకుండా ఉండడానికి. కానీ తప్పలేదు, కాలాన్ని ఎవరు మార్చలేం కదా. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అనమాట, యుధిష్ఠిరుడు బాధపడుతున్నప్పుడు కాలగతిని ఎవ్వరూ మార్చలేరు ధర్మరాజా. సో నువ్వు ఆ కాలానికి అనుగుణంగా ముందుకు అడుగులు వేయాల్సిందే, తప్పదు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అయినా సరే అతని వేదన్ని ఎవరు తీర్చలేకపోతున్నారు. ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, చాలా మంది బాధపడుతున్నారని చెప్పేసి ఇంకా 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 బాధపడుతూ ఉంటారు. పోనీ పాప పరిహారం చేసుకుందామని ప్రయత్నిస్తాడు ధర్మరాజు. పాప పరిహారం చెయ్యాలంటే అశ్వమేధ యాగాలు చెయ్యాలి. ఆ యాగాలు చెయ్యాలంటే చాలా జీవహింస జరుగుతుంది కాబట్టి దాన్ని చేయడం కూడా ఇష్టం లేదు ఆయనకి. ఇలాగా రోజులు గడుస్తూ ధర్మరాజుకి రోజు నచ్చ చెప్తూ ఉంటారు, నాయన నువ్వు బాధపడుకో అని రోజు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ధర్మరాజు కదా, ఆయనే కదా పరిపాలన చేయాలి. అతని మనసులో ఏముంది? నా యొక్క రాజ్యకాంక్ష వల్లే ఇది జరిగింది అనే ఆలోచన ఉండిపోయింది అతనికి. ఎందుకంటే రాజ్యం కావాలి, రాజుని ఏం చేయాలి? రాజ్య పరిపాలనే చేయాలి కదా. సో రాజ్య పరిపాలన చెయ్యాలి కాబట్టి ఆకాంక్షతోని ఇదంతా జరిగింది, ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. తనలో తాను వేదనకు గురి అవుతూ ఉంటాడు అనమాట. సో అప్పుడు అతను చెప్తాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, కాదు నాయన ఇది కాదు అని చెప్తాడు. అయినా సరే వినడు. చాలా మంది ఋషులు మహర్షులు కూడా రోజు వచ్చి అక్కడే ఉంటారు కదండి, వాళ్ళందరూ వచ్చి చెప్తారు యుధిష్ఠిరుడికి. అయినా సరే వినడు, బాధపడుతూనే ఉంటాడు. సో అలాగా అందరూ వచ్చి చక్కగా అక్కడ పనులన్నీ చక్కబెడుతూ ఉంటారు. ఈ లోపల ఆయనకి యుధిష్ఠిరుడికి పూర్తిగా విరక్తి చెందిపోతాడు. లోపలంతా మనసంతా అల్లకల్లోలంగా ఉంటుంది, రాజ్య పరిపాలన చేయలేడు. అటువంటి సిచ్యువేషన్ లో అన్బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ తో ఉంటే చేయగలరా అండి? చేయలేరు కదా. వాళ్ళ స్థితే సరిగ్గా లేనప్పుడు పక్క వాళ్ళని ఏం చూడగలరు? చూడలేరు. సో అందుకని అప్పుడు అందరూ వచ్చి నచ్చ చెప్తూ ఉంటారు. అయినా సరే అతని మనసు కుదుట పడదు. ఈ లోపల ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్ముడికి లోపల ఒక మెసేజ్ వస్తుంది అతనికి. అందరితో మాట్లాడుతూ ఉండగా అతను చెప్తాడు, పాండవులందరికీ కూడా అక్కడ ఉన్న ఋషులకు కూడా చెప్తారు, అందరూ పదండి, భీష్మ పితామహుడు నన్ను ధ్యానిస్తున్నాడు, నన్ను తలుచుకుంటున్నాడు, నా యొక్క అవసరం అక్కడ ఉంది కాబట్టి అందరూ పదండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా భీష్మ పితామహుడి దగ్గరికి తీసుకెళ్తారు. ఇక్కడ మొదలవుతుంది భీష్మ నిర్యాణము, అంటే అతని అవతారం చాలించి సమయం అన్నమాట.
సో వాళ్ళందరినీ అందరూ కలిసి భీష్మ పితామహుడి దగ్గరికి, అంటే మహాభారత యుద్ధ సంగ్రామం ఎక్కడైతే జరిగిందో ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే. ఎందుకు తీసుకెళ్తాడు అంటే భీష్మ పితామహుడు గొప్ప యోగి. అతను జీవిత కాలము నేర్చుకున్న ఆ శాస్త్ర జ్ఞానము గాని, విద్యా జ్ఞానము గాని, శస్త్ర విద్య గాని ఇవన్నిట్లో కూడా అతనికి మంచి అనుభవం ఉంది. అతను గొప్ప గొప్ప గురువుల దగ్గర ప్రావీణ్యాలన్నీ నేర్చుకున్నాడు. ధర్మ మార్గాలు నేర్చుకున్నాడు. నీతి మార్గాలు నేర్చుకున్నాడు. సో ఈ మొత్తం జ్ఞానం అంతా కూడా అతను దేహాన్ని అవతారం చాలించేటప్పుడు అతనితో పాటు అవి కాలగర్భంలో కలిసిపోకూడదు. వాటిని తన పరంపరలో ఎవరో ఒకళ్ళకి అందించి వెళ్ళాలి. అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి అతను ఏదైతే జ్ఞానం పొందాడో ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి అని చెప్పి దానికి అర్హుడు ధర్మరాజు మాత్రమే అని చెప్పి వాళ్ళందరికి చెప్పి వాళ్ళందరూ కలిపి భీష్ముడి పితామహ దగ్గరికి వెళ్తారు. అప్పటికి ఎలా ఉన్నాడండి ధర్మరాజు? చాలా విరక్తి చెంది, మనసంతా అల్లకొల్లోలం చెంది ఉన్నాడు కదా. సో అక్కడికి వెళ్ళగానే ధర్మరాజు భీష్మ పితామహునికి తాతగారు అవుతారు కదా, తాతగారికి చెప్తాడు. కాళ్ళ మీద పడి, తాతగారు ఇదంతా నా వల్లే జరిగింది. మీరిలాగా అంపశయ మీద ఉండడానికి నేనే కారణము. నా రాజ్యకాంక్షే కారణము. దానితో పాటు నా స్వార్థము కారణము. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోల్పోయి మేము బాధపడుతున్నాము అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటాడు అక్కడ చిన్న పిల్లవాళ్ళ. అప్పుడు భీష్మ పితామహుల వారు చెప్తారు, నాయనా నువ్వు నేను ఈ స్థితికి కారణానికి, నేను ఈ స్థితిలో ఉండడానికి నీ యొక్క రాజ్యకాంక్ష కారణం కాదు. నా వాస్తవానికి నేనే కారణము. ఎందుకు అంటే నేను ఎప్పుడైతే ఆ అజ్ఞానంలో ఉండి ఎరుకును కోల్పోయి ప్రతిజ్ఞలు చేశానో దానివల్ల రాజ్యం సుభిక్షంగా ఉండాలనే తపనతోని అధర్మానికి పాల్పడుతున్నప్పుడు కూడా నేను అడ్డు చెప్పలేదు. దానివల్లే ఈ స్థితి వచ్చింది. కాబట్టి నీ యొక్క రాజ్యకాంక్ష దీనికి కారణం కాదు అని నచ్చ చెప్పి చెప్తాడనమాట భీష్మ పితామహుడు ధర్మరాజుకి. ఎవరి వాస్తవానికి వాళ్లే సృష్టికర్తలని స్వయంగా ఎవరు చెప్పారండి? భీష్మ పితామహుడే చెప్పాడు ధర్మరాజుకి. మనం కూడా అనుకుంటాం మన జీవితంలోని, వాడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వీడి వల్లే నేను బాధను అనుభవిస్తున్నాను, వాడి వల్లే బాధను అనుభవిస్తున్నాను అనుకుంటాం మనం. కాదండి, ఎవరి వాస్తవానికి వాళ్లే సృష్టికర్తలు. ఈ రోజు మనం ఆనందంగా ఉన్నామంటే అది మనకే, మన వల్లే, మనమే దానికి కారణం. ఈ రోజు మనం బాధపడుతున్నామంటే దానికి మనమే కారణం. నువ్వు ఏది క్రియేట్ చేసుకున్నావో అదే వచ్చింది నీ దగ్గరికి. సో పూర్తి బాధ్యత, కర్త కర్మ క్రియ నువ్వే. దానికి ఎవరో బాధ్యులు కానే కాదు. అది ఎరుకలోకి తెచ్చుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా. ఓకే, ఈ స్వయంగా ఎవరు చెప్పారండి? భీష్మ పితామహుల వారే చెప్పారు ధర్మరాజుకి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? నాయన కుంతి కుమారా, నా చావుకి నువ్వు కారణం అనుకుంటున్నావు. కాదు కాదు, నిజానికి నాకు ఇది బంధ విముక్తి. ఏం చెప్పారండి? బంధ విముక్తి అని చెప్పారు. ఎందుకు బంధ విముక్తి అని చెప్పారు అంటే ఆయన ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాల పాటు, కాలంతో పాటు ఆయన బంధించబడి ఉన్నారు. ఎందుకు అంటే తన తల్లి సత్యవతి దేవికి మాట ఇచ్చున్నారు. నేను ఈ రాజ్యపాలన అంతా కూడా ధర్మస్థాపన జరిగేదాకా కూడా నేను కట్టుబడి ఉంటాను, ఈ సింహాసనానికి కట్టుబడి ఉంటాను అని చెప్పేసి ఆయన పెళ్లి చేసుకోలేదు, ప్రతిజ్ఞ చేశారు అక్కడ కదా. సో ఆ రాజ్య పరిపాలన చేస్తాను, దాన్ని సుభిక్షంగా ఉండేలా చూసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. సో ఈ ప్రతిజ్ఞలకు కట్టుబడి అధర్మం జరుగుతున్నప్పుడు దానికి సపోర్ట్ చేయాల్సి వచ్చింది, ఇష్టం లేకున్నా చేయాల్సి వచ్చింది కదా. సో అందువల్ల నాకు వాటన్నిటి నుంచి బంధ విముక్తి కలిగినది కాబట్టి నువ్వు బాధపడవద్దు, ఇది నాకు చాలా ఆనందకరమైన విషయము అని తన తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి నేను ఏదైతే నేర్చుకున్నానో శ్రీకృష్ణ పరమాత్మను వారు చెప్పినట్టు నేను నేర్చుకున్న అదేంటి అస్త్ర విద్య గాని, ధర్మ పరిపాలన విద్య గాని, మొత్తం శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు వివరిస్తాను అని చెప్పారు.
దాంతో పాటు శ్రీకృష్ణ పరమాత్మ వారి గురించి కూడా చెప్తారు. ఎందుకంటే అతను అంపశయ మీద ఉండడానికి ఒకానొక కారణము శ్రీకృష్ణ పరమాత్ముల వారు. ఎందుకంటే మహాభారత యుద్ధం సంగ్రామంలోని లాస్ట్ కి అతను అంపశయ మీద పడినప్పుడు అతను చేసిన ధర్మము అధర్మము యొక్క విశ్లేషణ పూర్తిగా చెప్పింది ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముల వారు కదా. సో ఆయనకి నేను రుణపడి ఉన్నాను. కానీ ఇక్కడ ఇంకా చెప్తారు ఏంటి, మీరు మీ తల్లి ఎవరైతే ఉందో ధర్మరాజుకి వివరిస్తూ ఉంటారనమాట. నీ తల్లి కుంతీదేవి చిన్నతనం నుంచి చాలా బాధలు పడుతూనే ఉంది. పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు ఆ కర్ణుడి సంతానంగా పొందింది. కానీ పెళ్లి కాలేదనే ఉద్దేశంతో తన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ బాధను అనుభవించింది. పెళ్ళైన తర్వాత తన తండ్రి పాండురాజు ఇంకొక స్త్రీని వివాహం ఆడారు. దాన్ని భరించింది. దానితో పాటు శాపం కలిగింది తన తండ్రికి వాళ్ళకి. అయినా సరే దాన్ని ఎంతో సహనంగా భరించింది. తన తండ్రి పాండురాజు, తన సవతి తల్లి మాద్రి, వారిద్దరూ కూడా దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మీ యొక్క బిడ్డల యొక్క పూర్తి బాధ్యతని చక్కగా ఎంతో ఓపిగ్గా సహనంగా భరిస్తూ ఉంది. రాజ్యంలో తనకి జరిగిన అవమానాలన్నింటినీ కూడా లెక్క చేయకుండా మీకు ఎటువంటి విద్య అవసరమో అటువంటి విద్యను అందించింది. చక్కగా పెంచి పెద్ద చేసి పోషిస్తూ ఉన్నది. ఎంతో సహనశీలి నీ యొక్క తల్లి అని చెప్పేసి తన తల్లి గురించి వివరించడం జరిగింది. ఓకే, తన తల్లి గురించి బాగా తెలిసిన వ్యక్తి ఎవరయ్యా అంటే భీష్మ పితామహులు వారే. అందుకని తన తల్లి యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ ఉన్నారు. తన తల్లి ఇంకా ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంది. ఆ బాధల నుంచి బయటపడేయని కూడా చెప్పారు అన్నమాట. దాంతో పాటు ఇంకేం చెప్పారంటే శ్రీకృష్ణ పరమాత్మ వారి గురించి. నాయన శ్రీకృష్ణ పరమాత్ముల వారు చాలా గొప్పవాడు. అతను దైవ సంభూతుడు, అంటే స్వయంగా పరమాత్ముల వారే. కానీ ఇక్కడ ఏంటయ్యా అంటే మీరు ధర్మాన్ని ఆశ్రయించారు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారిని ఆశ్రయించారు. అయినా సరే మీకు ఆపదలు తప్పలేదు. ఎప్పుడు ధర్మపాలనే చేశారు. మీరు ధర్మంలోనే జీవించారు, న్యాయం వైపు ఉన్నారు, ధర్మం వైపు ఉన్నారు. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు వాడే మీతో పాటు ఉన్నారు. అయినా సరే మీకు బాధలు తప్పలేదు. ఎందుకు ఇటువంటి పరిస్థితి అని స్వయంగా వారందరి ముందే ప్రశ్నించడం జరిగింది భీష్మ పితామహుల వారు. అంటే అక్కడ క్లారిటీ ఇస్తున్నారండి. ఏం చెప్తున్నారంటే సాక్షాత్తు ధర్మానందుడే రాజయ్య ఉండగా అతనితో పాటు అర్జునుడు, భీముడు, శ్రీకృష్ణుడు ఉండగా కూడా ఎన్నో ఆపత్తులు వచ్చాయి. ఇది విచిత్రంగా లేదా? చూడండి, అంటే అందరూ ఎంతో గొప్పవారు, సాహసవంతులు. పాండవులందరూ మనకు తెలిసిందే కదా. అటువంటి వారందరూ ఉండగా వారితో పాటు స్వయంగా పరమాత్ములైన శ్రీకృష్ణ పరమాత్ముల వారే అక్కడ ఉండగా కూడా మీకు ఆపదలు వచ్చాయి. ఇది విచిత్రంగా లేదా? అక్కడ ఆన్సర్ కూడా ఆయన చెప్తున్నారు. ఏమని అంటే ఆ పరమాత్ముడు మానవులకి ఎటువంటి మాయని కల్పిస్తాడో, ఏ విధంగా జీవించాలో ఎవ్వరికీ తెలియదు, స్వయంగా ఆయనకి తప్ప. అంటే ఎవరిని ఎలా ఉపయోగిస్తారు, ఎవరు ఏ కార్యం మీద భూమికి వస్తారనేది కేవలం ఆయనకి తప్ప ఎవ్వరికీ తెలియదు అని చెప్తున్నాడు భీష్మ పితామహుడు. ఆయన యొక్క మాయ కేవలం ఆయనకు మాత్రమే తెలుస్తుంది. అందుకనే ఆయనే స్వయంగా నారాయణుడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ వారి గురించి చెప్తున్నారు. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు, ఆయన స్వయంగా నారాయణుడని. ఎవరికి తెలుసు? అర్జునుల వారికి తెలుసు భగవద్గీతను బోధించేటప్పుడు. కానీ ఆయన ఆ కాలంలో కాలాతీతంలో మాత్రమే ఆయనకి తెలుసు, బయటకు వచ్చిన తర్వాత తెలియదు. కానీ ఆయన పరమాత్ముడు యొక్క అవతారం అనే విషయం తెలుసు. కానీ మిగతా వారికి ఎవ్వరికి తెలియదు, స్వయంగా పరమాత్ముడే ఈ అవతారాన్ని తీసుకున్నాడని. కేవలం అంటే నారద మహర్షి వారికి, కపిల మహర్షికి, మరి కొంతమంది మహర్షులకు మాత్రమే తెలుసు. ఇది ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. ఈ శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా పరమాత్ముని యొక్క అంశ, అవతారము అని చెప్పి భీష్మ పితామహుల వారు శ్రీకృష్ణ పరమాత్మ వారికి చెప్పారు. దాంతో మీకు మిగతా వారందరికీ సామాన్య వ్యక్తిగా మాత్రమే తెలుసు. ఆయన మీకు చక్కగా ఒక మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా, మేనమామ కొడుకుగా, దాంతో పాటు సలహాదారుడిగా
నీ యొక్క తమ్ముడికి రథసారథిగా కూడా ఉన్నాడు. ఎంత గొప్పవారు మీరందరూ. మీ అందరికీ కూడా ఆయన యొక్క పూర్తి సహకారం అందించబడింది. ఎంత గొప్ప వ్యక్తితో మీరు సావాసం చేశారని చెప్పేసి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు ధర్మనందుడికి. అప్పటిదాకా పూర్తిగా తెలియదు కదండి మిగతా వారికి. కొంతమందికి మాత్రమే తెలుసు. సో ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆయన అప్పుడు తెలుసుకున్నారు. తెలియకుండా ఎలా చెప్తారండి? తెలియకుండా చెప్పలేరు కదా! సో అందుకని ఆయన ఆ ముందు తెలుసుకున్నారు కాబట్టి దాని విషయాన్ని అందరికీ తెలియజేస్తారు. ఆయన సర్వంతర్యామి అని చెప్పేసి ఆయన గొప్పతనాన్ని చెప్తూ ఆయనకు తెలిసిన ఏవైతే శాస్త్రాలు, ధర్మాలు, నీతులు ఇవన్నీ కూడా ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అస్త్ర విద్య అయితే పరశురాముడి దగ్గర నేర్చుకున్నారు. రాజనీతి అయితే బృహస్పతి దేవతల గురువైన బృహస్పతి దగ్గర నేర్చుకున్నారు. మిగతా ధర్మాలన్నీ కూడా చాలా ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలన్నీ కూడా తన గురువుల దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఏకైక అర్హత కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ధర్మరాజు మాత్రమే. సో ఆ ధర్మరాజుకి తను నేర్చుకున్న ఈ అస్త్ర విద్య, శస్త్ర విద్య ఏవైతే ఉన్నాయో ధర్మాలు ఇవన్నిటిని చెప్పి తన అనుభవ జ్ఞానాన్ని క్రోడీకరించి ధర్మరాజుకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన మాత్రమే అర్హుడు. ఇలా చెప్పినంతనే భీష్ముడు 54 రోజుల తర్వాత యుద్ధం జరిగింది. 54 రోజులు అంపశయ్య మీదే ఉన్నారు. అంపశయ్య మీద ఉన్న తర్వాత చివరి క్షణాల్లోనే ఆయన ధర్మరాజుకి ఈ జ్ఞానబోధ చేయడం జరిగింది. చెప్పిన తర్వాత ఋషులందరి సమక్షంలోనే జరిగిందండి. ఇదంతా మరి ఎక్కడో కాలాతీతంలోకి వెళ్ళి మళ్ళీ చెప్పలేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి వరకు చెప్పారు కదా అని చెప్పేసి అప్పుడు జరగల. వారందరి సమక్షంలోనే జరిగింది. మరి ఈ జ్ఞానబోధ, ఈ ఏంటి ధర్మాలు ఇవన్నీ కూడా అందరికీ వివరిస్తున్నప్పుడు అందరికీ వెళ్ళాలి కదండి. మరి ధర్మరాజుకి మాత్రమే ఎలా తెలిసిందండి అంటే ఆయన అర్హుడు కరెక్టే. కానీ ఇక్కడ ఆయన చెప్పారు ఆయన రాజ్య పరిపాలన చెయ్యాలి కాబట్టి ఆ జ్ఞానం అందించబడింది కదా. మరి మిగతా వారు ఎందుకు అందుకోలేరు అంటే దాన్ని అందుకునే అర్హత వారికి లేదు. అందరిలో ఉన్నా సరే ఎవరికి ఏ విద్య రావాలో ఆ విద్య వస్తుంది. క్లాస్లో 20 మంది 40 మంది ఉంటారు. ఒకే టీచర్ బోధిస్తూ ఉంటాడు అందరికి. కానీ ఒక్కడికి మాత్రమే వెంటనే బుర్రలోకి ఎక్కుతుంది. ఎందుకంటే వాడి అర్హుడు కాబట్టి దానికి. అయ్యయ్యో మాకు చెప్పలేదే, మాకు టీచర్ మా పట్ల వివక్షత చూపిస్తున్నారే అనుకుంటారు పిల్లలందరూ. వాడినే పట్టించుకుంటున్నారు మమ్మల్ని పట్టించుకోవట్లేదని. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వాడికి ఆ బుర్ర ఉంది కాబట్టే ఆ సమయంలో ఆ గురువు ప్రత్యక్షమే ఆ జ్ఞానబోధ చేయడం జరిగింది. చెప్పిన జ్ఞానాన్ని స్వీకరించే అర్హత వాడికి ఉండాలి. ఇచ్చే అర్హత గురువుకున్నా తీసుకునే అర్హత కూడా శిష్యుడికి ఉంటేనే అందుతుంది. లేకపోతే అక్కడ అందరికి సమక్షంలోనే ఆ జ్ఞానబోధ చేశారు ఆయన. ఆయన ధర్మరాజుకు మాత్రమే వెళ్ళింది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు దానికి అర్హులు ఎవరయ్యా అంటే ధర్మరాజు మాత్రమే. అందుకనే అందరి సమక్షంలో అక్కడ ఋషులు, మహర్షులు, నారదుల వారు, వేదవ్యాసుల వారు అందరూ ఉన్నారు. అందరి సమక్షంలోనే ధర్మరాజుకి రాజ్య పరిపాలనా విధానాలు, మోక్ష మార్గాలు ఇవన్నీ కలగలిపిన మొత్తం జ్ఞానం అంతా కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా జరిగిన వెంటనే ఉత్తరాయణం ప్రవేశించింది. తెలుసు కదా కాలం. ఉత్తరాయణం వచ్చింది. ఉత్తరాయణం వచ్చిన తర్వాత స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముని ఎదుటే శ్రీకృష్ణ పరమాత్ముని ముందు భీష్మ పితామహుల వారు ధర్మరాజుకి అన్ని జ్ఞానబోధ చేసిన తర్వాత ఆయన్ని చూస్తూ మనస్సు, దృష్టి అన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముని మీద నిలిచి తన లోపల ఏవైతే బరువులు, బాధ్యతలు ఉన్నాయో ఇంకా వాటిలన్నిటినీ కూడా విడమర్చి కేవలం అంటే కేవలం తన మనస్సును, దృష్టిని ఆయనపై కేంద్రీకరించి అవతారాన్ని చాలించడం జరిగింది. అంటే ప్రాణాన్ని ఒడితిని పెట్టేశారు. అది కూడా మనసులో చక్కగా శ్రీకృష్ణ పరమాత్ముని తలుచుకుంటూ ఆయన యొక్క రూప లావణ్యాల్ని అన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఆయన ఎంత గొప్పవాడు, చక్కగా ఎవరికి ఏమేం చేశారో ఇవన్నీ కూడా తన స్మరణకు తెచ్చుకొని తను చేసిన మంచి పనులు అన్నీ కూడా గుర్తు చేసుకొని ఎవరి పట్ల ఎటువంటి ప్రవర్తనతో ఉండేవాడు, ఎలా ఉండేవాడు అని చెప్పేసి ఆయన గుణాలన్నిటినీ కూడా మనం రూపం అనుకుంటారు. రూపం అనేది కొంతవరకే.
కానీ ఆయన ప్రవర్తించిన విధానం ద్వారా కదా ఆయన గుణాలు తెలుస్తాయి. సో ఆ గుణాలన్నిటినీ కూడా ఆకలింపజేసుకొని ఆ పరమాత్ముడి పట్ల పూర్తి దృష్టిని నిలిపి చక్కగా ప్రాణాన్ని వదిలిపెట్టాడు. ఆయన్ని ప్రాణం వదిలిపెట్టేటప్పుడు కూడా ఆ పరమాత్ముణ్ణి తలుచుకున్నాడు. ఏమని తలుచుకున్నాడు అంటే ఇక్కడ భీష్మ శృతి అని చెప్పారు చూడండి. మదిలోన అనేకమైన విషయవాంఛలు సంకల్పాలు లేని అనన్య చిత్తంతో లీలా మానుష రూపధారి అయిన ఆ పురుషోత్తమునే నేను ధ్యానిస్తున్నాను. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడిని నా లోపల ఎటువంటి మలినాలు లేకుండా చక్కగా నా యొక్క శ్రద్ధాభక్తులతో ఆ పరమాత్ముడిని పూజిస్తున్నాను. ఏమని? నీలమేఘ ఛాయ సుందర రూపుడు పీతాంబరధారి అయిన ఈశ్వరునే నేను మదిలో తలుస్తాను. పార్థసారథి తన చూపులతో ప్రతిపక్ష సైనికుల్ని ప్రాణాలను హరించిన స్వామిని నేను నమస్కరిస్తున్నాను. చూడండి, ప్రాణాలు తీసిన వాడిని నేను నమస్కరిస్తున్నాను. జనరల్ గా ఏమంటాం? హంతకుడు అంటాం కదా. కాదు కాదు, చాలా ఆనందంతో ప్రాణాలని తనలోకి స్వీకరించిన వాడిని నేను నమస్కరిస్తున్నాను అంటున్నాడు ఆయన. అంటే గొప్పగా పొగుడుతున్నాడు ప్రాణాలు తీసిన వాడిని కూడా. అంటే ఎందుకు అంటే ఆయనే అందరిలోనూ ఉన్నారని కూడా చెప్తున్నారు. చూడండి, అర్జునులకు గీతోపదేశం చేసిన జగద్గురువును నేను ఆశ్రయిస్తున్నాను. నా అంత్య సమయంలోనే ఆ ప్రభువును విజయసారథి రూపంలో నేను చూస్తున్నాను. జన్మ లేనివాడను అద్వితీయుడను అనేక నామరూపంలో వెలిసిన జీవరాశుల యొక్క హృదయాంతరాల యందు నివసిస్తున్న ఏకైక పరమాత్ముడినే నేను ధ్యానిస్తున్నాను. చూసారా, అతని యొక్క గొప్పతనాన్ని గుణాల్ని కూడా చక్కగా వివరించడం జరిగింది. ఎందుకయ్యా అంటే మనము ఒకరి పైన దృష్టి నిలపాలి అంటే అతని గురించి మనకు పూర్తి అవగాహన ఉండాలి కదా. అవగాహన నాకు ఆల్రెడీ వచ్చేసింది, దాన్ని మనందరితో పంచుతున్నాడు. దాంతో పాటు ఇంకా ఏం చెప్తున్నాడు? ఒకే సూర్యుడు వేరువేరు జీవుల్లో వేరువేరుగా గోచరించినట్లుగా అందరి హృదయాల్లో తానొక్కడేనని ప్రకాశిస్తున్న వేరువేరు ఆత్మలుగా ఉన్నట్టు గోచరింపచేసే సర్వదాంతర్యామి అయిన ఆ భగవాను నేను ప్రార్థిస్తున్నాను. ఆత్మ ఒకటే కానీ శరీరాల్లో వేరువేరుగా ఉంది. అటువంటి పరమాత్ముడినే నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పాడు. ఇంకా శ్రీకృష్ణ అందునే చూపును చిత్తమును నిలిపి ప్రశాంతముగా ప్రాణాలు విడిచినాడు భీష్ముడు. అంటే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మలోనే లయం అయిపోవడం జరిగింది. అతను మొత్తం పూర్తి ఎరుకతో స్పృహతోని. ఓకే, తర్వాత చక్కగా భీష్ముడి యొక్క అవతారం సమాప్తి జరిగింది. ఓకే, ఆయనది అయిపోయింది. అశ్వత్థాముడు అయిపోయారు, ఆయనది అయిపోయింది. తర్వాత ఇంకా మిగిలిన వారు ఎవరండి? పాండవులు ఉన్నారు, కుంతీదేవి ఉంది, ద్రౌపదీదేవి ఉంది, కౌరవుల యొక్క తండ్రి ఎవరు? ధృతరాష్ట్రుడు ఉన్నాడు, తల్లి కూడా గాంధారి ఉంది, విదురుడు ఉన్నాడు. మరి వీళ్ళందరి గురించి కూడా తెలుసుకోవాలి కదా. పరీక్షిత్ మహారాజు రావాలంటే పెరిగి పెద్ద అయ్యడానికి టైం పడుతుంది. ఇంకా గర్భంలోనే చక్కగా సేవ్ చేయబడ్డాడు పరమాత్మతో. సో అక్కడికి అది అయ్యింది. బాగుంది, భీష్మ పితామహుడు అయిపోయాడు. అక్కడి నుంచి ధర్మరాజు ఏం చేశాడు? చక్కగా తన లోన ఉన్న విరక్తి ఏదైతే ఉందో, వ్యాకులపాటు ఏదైతే ఉందో, మనస్సు అల్లకల్లోలంగా ఉంది కదా, అదంతా చక్కగా భీష్మ పితామహుడు చెప్పిన జ్ఞాన బోధన ద్వారా అతను చక్కగా క్లియర్ అయిపోయి హ్యాపీగా రాజ్య పరిపాలన అనేది సాగిస్తూ ఉండడం జరిగింది. సో ఇది ఒక ఘట్టం. తర్వాత ఏం జరిగింది అంటే పరీక్షిత్తుని జననం. మనం పరీక్షిత్తు గురించే కదా వస్తుంది. సో ఇక్కడ పరీక్షిత్తుని జననం గురించి వచ్చింది. పరీక్షిత్తుడు ఎలా పుట్టాడు మనం చెప్పుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా అస్త్రం యొక్క బ్రహ్మశీర్షాస్త్రం యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఆయన పుట్టడానికి కారణమయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ వారు. అది ఎలా జరిగింది ఆ ఘట్టాన్ని వివరిస్తున్నారు చూడండి. చక్కగా ఎన్ని నెలలు ఉండాలండి గర్భంలో? ఇది పరీక్షిత్ మహారాజు యొక్క జననం. ఓకే, సో గుర్తు చేసుకోండి. ఇప్పుడు అశ్వత్థాముడి గురించి తెలుసుకున్నాం. అశ్వత్థాముడి గురించి ఏ పాయింట్ తెలుసుకున్నాము అనేది లాస్ట్ లో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. సో ఇప్పుడు పరీక్షిత్తుని యొక్క జననం. పరీక్షిత్తుని యొక్క జననం ఎన్ని రోజులండి? 10 నెలలు తల్లి గర్భంలో ఉన్నారు, ఉత్తర గర్భంలో ఉన్నాడు. మరి ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది ఇక్కడ వివరంగా చెప్పడం జరిగింది. అశ్వత్థాముడు బ్రహ్మశస్త్రాస్త్రాన్ని ఉపయోగించాడు. ఎందుకు? అపాండవమవుగాక అంటే పాండవులందరూ కూడా వారి వంశం మొత్తం నిర్వీర్యం అయిపోవాలని చెప్పేసి ఉపయోగించిన అస్త్రం అది. ఆ అస్త్రం యొక్క అగ్ని వల్ల
తన కడుపులో ఉన్న పిండం అల్లకల్లోలం అయిపోతుంది. అప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, తన తల్లి గాని ఆ ఆ, అమ్మమ్మ గాని నానమ్మ గాని అంటే ఆ ద్రౌపదీదేవి గాని ఉత్తర కదా ఉత్తర ఆ ద్రౌపదీదేవి కుంతిదేవి వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు, పరమాత్మను వచ్చి కాపాడు, పరమాత్మను వచ్చి కాపాడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటూ ఉన్నారు కదా. అవన్నీ కూడా కడుపులో ఉన్న పిండం విన్నది. విని ఆలోచిస్తూ ఉంది, ఏంటి నేను ఇక్కడ వేడిగా మండిపోతుంది, నాకు లోపల అంతా కూడా కాలిపోతూ ఉంది, ఎవరో వస్తారన్నారు, ఆ పరమాత్ముడు వచ్చి నన్ను కాపాడే కనిపించడేంటి, ఎంతసేపు రాకుండా ఏం చేస్తున్నాడా ఆయన అని చెప్పి ఆయనకి ఆయనే ప్రశ్న వేసుకుంటున్నాడు లోపల. ఓకే, మనం మాటలు బయట మాట్లాడుకున్న మాటలు మనకు వినిపిస్తాయి కదండి లోపలికి, పిల్లలు వింటారు, లోపల కడుపులో ఉన్న పిల్లలు వింటారు అంటున్నాం కదా. అలాగా తన బంధువులు అందరూ కూడా మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా, కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా వింటున్నాడు. విని అడుగుతున్నాడు అనమాట, ప్రశ్న వేసుకుంటున్నాడు తనలో తాను. ఆయన పరమాత్ముడు వస్తాడన్నాడు, ఏడు ఇంకా రాలేదేంటి, నా లోపల మండిపోతా ఉంది, ఆ బాధను తీర్చడా, అసలు ఉన్నాడా లేడా, ఓ ఉంటే ఏడు అసలు నన్ను దీనిలోంచి బయటపడేయడా, నన్ను రక్షించేవాడు లేడా, ఎంతకాలం ఇలా ఉంటాడు అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. ఆ బాధ ఆ లోపల ఉన్న బిడ్డ బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు చక్కగా వస్తాడండి పరమాత్ముడు. ఎలా వస్తాడు ఆయన వివరణ చెప్తున్నారు ఇక్కడ. మెరుపు తీగ వంటి శరీరము, బంగారు ఛాయ వస్త్రము, మణిమయ మకర కుండలాలు, రత్న ఖచ్చిత బంగారు కిరీటము ధరించి, అంటే ఆ పరమాత్ముడు ఎలా వస్తున్నాడంటే చక్కగా బంగారు వస్త్రాలు వేసుకొని, చూడడానికి ఎంతో అపురూపంగా చూడముచ్చటగా ఉండేటటువంటి శరీర దృఢత్వంతో చక్కగా బంగారపు వస్త్రాలు వేసుకొని, ఆ కిరీటము నగలు అన్నీ పెట్టుకొని వచ్చారంటే ఎలా ఉన్నారు మరి, అంత చిన్న గర్భంలోని ఉన్న శిశువు ఎంత అయితే ఆయన అంత శరీరంతో వెళ్ళగలరా, వెళ్ళలేదు. ఆయన వెళ్ళింది అంగుష్ట మాత్రపు దేహంతో, అంటే చూడండి, అంటే ఇంత గోరంత ఇంతే ఉన్నాడంట ఆ పరమాత్ముడు, ఇంత శరీరంతో. ఆ శరీరం కూడా ఎంతో అద్భుతంగా ఉంది, ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డ మాత్రమే చూడగలడు ఆ రూపాన్ని. సో వేలంత ఉన్నటువంటి శరీరంతోని ఇంతే ఉన్నాడంట. ఇంతే శరీరంతో అపురూపంగా ఉన్న పరమాత్ముడు గదను పట్టుకొని చక్కగా ఆ పిండం చుట్టూ తిరిగి, ఆ పిండానికి ఏదైతే అగ్ని శకలాలు దహించి వేస్తున్నాయో వాటిలన్నిటినీ కూడా ఒక్కసారిగా తిరిగి మొత్తాన్ని తీసేసాడంట ఆ పరమాత్ముడు. చూడండి, ఈ పారాగ్రాఫ్ చాలా బాగుంటుంది. అంగుష్ట మాత్రపు దేహంతో గదాధారి విష్ణువు కనుల పండుగగా ఆవిర్భవించి తన చుట్టూ గదను తిప్పుతూ పరిభ్రమించడానికి ఆ శిశువు చూసినాడు. ఆ దయామయుడైన దివ్య పురుషుడు ఎవరో మళ్ళీ చూద్దామని పరికించినా కనిపించకుండా అదృశ్యమైనాడు. అస్త్రతాపం పూర్తిగా హరించబడింది. అంటే ఒక్కసారి ఆ పరమాత్ముడు ఇలా తిరిగాడంట. తిరగగానే ఆ ఏదైతే అస్త్రం యొక్క ఎఫెక్ట్ ఉందో అది మొత్తం పోయిందంట. మళ్ళీ చూద్దామని చూసినా సరే కనిపించలేదంట ఆ పరమాత్ముడు. అయిపోయింది, ఆ ఎఫెక్ట్ అంతా పోయింది, ఆ వేడి అంతా పోయింది. తర్వాత 10 నెలల తర్వాత పుడతాడు కదా, 10 నెలలు వచ్చేసాయి, నిండాయి. 10 నెలల తర్వాత పుట్టాడండి పరీక్షిత మహారాజు. పుట్టిన తర్వాత మనకి నామకరణం ఫంక్షన్ పెడతారు కదా. సో నామకరణం స్టార్ట్ అయినప్పుడు ఎంతో మంది కుల పెద్దల్ని, బ్రాహ్మణులు పిలిపించి దాన ధర్మాలు చేశాడు ధర్మరాజే కదా పరిపాలన చేస్తున్నాడు తన తాతగారు. సో చక్కగా ఏదైతే చెయ్యాలో క్రతువులన్నీ చేస్తూ దాన ధర్మాలన్నీ చేస్తున్నారంటే ఎంతో మందికి బ్రాహ్మణులు గోదానము, వస్త్రదానము, ధనదానము ఇవన్నీ చేస్తున్నాడంట. దాంతో పాటు బ్రాహ్మణులు పిలిచి చాలా జాతక కర్మల్ని అంటే జాతక చక్రాన్ని చూపించినప్పుడు చెప్పారంటే ఏమని అంటే గర్భస్థ దశలోంచి ప్రమాదంలో, అంటే గర్భంలో ఉన్నప్పుడే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఎవరి చేత? మహావిష్ణు రక్షించాడు కాబట్టి ఇతనికి విష్ణురాతుడు అనే పేరు పెట్టారంట. విష్ణు ద్వారా రక్షించబడ్డాడు కాబట్టి విష్ణురాతుడు, అంటే ఇతని తలరాతను రాసింది ఎవరు? విష్ణు, కాబట్టి విష్ణురాతుడు అనే నామకరణం చేశారు. సో ఇతను ఎలా పెరుగుతాడు అంటే మహాభాగవతుడు అవుతాడు, అంటే భాగవతాన్ని బాగా ఇష్టంగా చదువుతాడు, వింటాడు.
మహాభాగవతుడు అవుతాడు. దాంతో పాటు ఇక్ష్వాకుని వలె ప్రజారంజకుడై పరిపాలిస్తాడు. పెద్దవాడైన తర్వాత ఎటువంటి గుణాలు ఉంటాయి చెప్తున్నారు. ఇక్ష్వాకుడు వలె ప్రజారంజకుడై పాలిస్తాడు. శ్రీరామచంద్రుడి వలె దానశీలుడవుతాడు. తాత అయిన అర్జునుడి వలె పరాక్రమశాలి అయి ధనర్ధారి అవుతారు. అగ్ని వంటి ప్రచండు, సముద్రుడు వంటి గంభీరుడు, భూమి వంటి సహనశీలి అవుతాడు. బ్రహ్మ వంటి సమర్థవర్తుడు, ప్రహ్లాదుని వంటి భక్తుడు అవుతాడు. కానీ బ్రాహ్మణ శాపం వల్ల మరణము రానున్నది గ్రహించి సర్వసంగ పరిత్యాగి అయి పరమాత్ముని చేరుకుంటాడు అని బ్రాహ్మణులు తన జాతక కర్మల్ని చెప్పడం జరిగిందంట. అంటే తను భవిష్యత్తు ఎలా ఉంటుందో చక్కగా జాతకం ద్వారా బ్రాహ్మణులందరూ తెలియజేశారనమాట. అతను ఎవరిని? విష్ణు రాతుణ్ణి. ఓకే, అంటే చూడండి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే కర్మచక్రం యొక్క సిద్ధాంతం. కర్మచక్రం ఎవ్వరికి అతీతం కాదండి. అంటే పెద్ద కుటుంబంలోని మహర్జాతకుడుగా స్వయంగా ఆ నారాయణుడు కాపాడిన ప్రాణం అది. అతనికి చావు నుంచి బయటపడతాడా అంటే లేదండి. ఖచ్చితంగా అతనికి కూడా చావు ఉంటుంది. అంటే సృష్టి యొక్క నియమాలు అందరికీ సమానమే. పరమాత్ముడే పోసాడు కదా ప్రాణం, చచ్చి బతికిన ప్రాణం కదా, ఇతను ఎప్పుడు జీవించి ఉంటాడా అనడానికి లేదు. అందుకనే కర్మచక్రం ఎవ్వరికి అతీతం కాదు అనే పాయింట్ ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. దాంతో పాటు ఏం చెప్తున్నారు అంటే మరి ఇతనికి విష్ణురాత్రి అని పేరు పెట్టారు, బానే ఉంది. మరి పరీక్షితుడని ఎందుకు వచ్చింది అంటే గర్భంలో ఉన్నప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు అతను ఏం చేశాడు? అతని పరమాత్ముడు స్వయంగా అంగుష్ఠమాత్రగా ఆ దేహంతో వచ్చి అతన్ని కాపాడాడు. అప్పుడు కనిపించాడు. తర్వాత పుట్టిన తర్వాత అతను అందరిని వెతుకుతూ ఉన్నాడంట. నన్ను కాపాడిన వ్యక్తి ఏడి అతను ఆ రూపంలో కదా చూశాడు. లోపల అద్భుతమైన రూపంతో చూశాడు, తన్మత్వం చెందే రూపంతో చూశాడు. అటువంటి పరమాత్ముడు ఇప్పుడు కనిపించట్లేదేంటి, ఎక్కడికి వెళ్ళాడని కనిపించే ప్రతి ముఖాన్ని గమనిస్తూ ఉన్నాడంట. తీక్ష్ణంగా పరీక్షిస్తూ ఉన్నాడంట. అలా పరీక్షించి అతనికి పరీక్షితుడు అని పేరు వచ్చిందంట. కానీ శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం కనిపించలేదు. చూసారా? అలాగా చూసి అతనికి పరీక్షిత్ అనే పేరు పెట్టారంట, పేరు వచ్చిందంట. దాంతో పాటు అలాగా వెతుకుతూ పెద్దవాడే అన్ని విద్యలు నేర్చుకుంటూ చక్కగా ఆ శ్రీహరి అందే భక్తి, అనన్యమైన భక్తితో పెరుగుతూ పెద్దవాడయ్యాడు అని చెప్పి ఎవరు చెప్తున్నాడు? సౌనకాది ఋషులకు సూతుడు చెప్తున్నాడు. సూత మహర్షి చెప్తున్నాడు సౌనకాది మునులకు. మునులు అంటే స్టూడెంట్స్, ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నవాడు. మహర్షి అంటే గురుస్థానంలో ఉన్నవాడు. సూతుడు చెప్పడం జరిగింది. సో ఇక్కడికి మనం ఆపుకుందాము. సో ఇక్కడ మనం ఈ రోజు అశ్వత్థామ ఘాతకము ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. తర్వాత ఉత్తర గర్భ రక్షణ చెప్పుకున్నాము. భీష్మ నిర్యాణము చెప్పుకున్నాము. తర్వాత పరీక్షితుని యొక్క జననం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ పరీక్షితుని జననంలోని ఏం చెప్పారు అంటే అతను ఎలా లైఫ్ స్టైల్ గడుపుతుంది, అతను పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా కూడా అతను ఎలా జీవిస్తాడు, ఎలా పరిపాలన చేస్తాడో చెప్పారు. తర్వాత ఎలా చనిపోతాడో చెప్పాడు. సో చనిపోయే సమయంలోనే సుఖ మహర్షి వారు పరీక్షితునికి చెప్పడం జరుగుతుంది శ్రీమద్ భాగవతము కదా. సో ఈ పరీక్షిత్ మహారాజు ఎలా చనిపోతాడు అనే విషయం కూడా మనకు నెక్స్ట్ కంటెంట్ లో తెలుస్తుంది. సో ఈ రోజు మనం తెలుసుకున్న టాపిక్ లో పాయింట్స్ ఏంటి ఇంపార్టెంట్, మన లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ద్రౌపది దేవి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఏంటి అంటే ఎంత బాధలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా ఎరుకని కోల్పోకుండా మాట మీద ధ్యాస ఉంచి మాట్లాడాలి, పూర్తి ఎరుకతో ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. భీముళ్లాగా ఆవేశపడకూడదు దేని పట్ల కూడా. ఓకే, ధర్మ అధర్మ విచక్షణ కోల్పోకుండా జీవించడం ఎలా అనేది ద్రౌపది దగ్గర నుంచి నేర్చుకోవాలి. రెండవ పాయింట్, ఆ తల్లి హృదయం ఎలా ఉంటుంది, పరమాత్ముని హృదయం ఎలా ఉంటుంది అనేది కూడా ద్రౌపది దేవి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే నేను ఎలా అయితే బాధపడుతున్నానో అదే విధంగా నిన్ను హతమార్చడం వల్ల నీ తల్లి కృపి కూడా అదే విధంగా బాధపడుతుందని చెప్పేసి తన తల్లి యొక్క స్థానంలోకి తను వెళ్ళి ఆలోచించింది కదా. మనం ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టి శిక్షించేటప్పుడు మనం ఆ స్థానంలో ఉండి ఆలోచించగలగాలి.
అది మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. దాన్ని విచక్షణతో ఆలోచించగలగాలి. దానితో పాటు శ్రీకృష్ణ పరమాత్ముని దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి ఇక్కడ అంటే, మూర్ఖులకు శిక్షయే శిక్షణ అవుతుంది అనే విషయాన్ని నేర్చుకోవాలి అశ్వత్థాముడికి ఇచ్చిన పనిష్మెంట్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఉత్తర గర్భ రక్షణ. ఎవరైతే కంప్లీట్ గా పరమాత్ముడికి సరెండర్ అయిపోతారో ఆయన ఏదో రూపంలో వచ్చి మనల్ని రక్షించడం జరుగుతుంది అనే పాయింట్ తెలుసుకోవాలి. పూర్తి శరణాగతిలో ఉండాలి. ఉత్తర పూర్తి శరణాగతిలో ఉంది కాబట్టే పరమాత్ముడు వచ్చి స్వయంగా తన బిడ్డ యొక్క సంరక్షణ బాధ్యతని తీసుకున్నాడు ఆయన. బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం అంటే సామాన్య విషయం కాదండి. అది సృష్టినే అల్లకల్లోలం చేసింది కదా. సో ఇక్కడ సరెండర్నెస్. నెక్స్ట్ కుంతీదేవి యొక్క కృతజ్ఞత. సో ఎవరైతే మనకి హెల్ప్ చేస్తారో అది చిన్నదైనా పెద్దదైనా కూడా దానికి మనం ఎప్పుడు కృతజ్ఞత తెలియజేస్తూనే ఉండాలి హోల్ హార్టెడ్ గా అనే విషయాన్ని కుంతీదేవి దగ్గర తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ భీష్మ భీష్మ నిర్యాణం అంటే బాడీ వెకేట్ చేయడము. ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే ధర్మరాజుకు మాత్రమే ఎందుకు ధర్మ బోధన చేశారంటే ఎవరైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే ఆ బోధ జరుగుతుంది. అది దేనిలో అయినా సరే ఎవరైతే అర్హులో వారికి మాత్రమే ఆ జ్ఞానం అనేది అందించబడుతుంది. ఎంతమందిలో ఉన్నా సరే వారు మాత్రమే స్వీకరించబడతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నాకు రాలేదు నీకు వచ్చింది అటువంటి తారతమ్యాలు ఎప్పుడు చూపించకూడదు. వారికి అది అవసరము, అది వచ్చింది, దానికి అర్హులు కాబట్టి వారికి అందించబడింది అని అనుకోవాలి. దాంతోపాటు ఎవరి వాస్తవానికి వాళ్లే సృష్టికర్తలని స్వయంగా భీష్మ పితామహులు వారు ధర్మరాజుకు బోధించడం జరిగింది. నెక్స్ట్ అస్త్ర సన్యాసం కన్నా అంటే అస్త్రాల కన్నా కోట మాట చాలా విలువైంది అనేది గుర్తుపెట్టుకోవాలి. భీష్మ పితామహులు వారు స్వయంగా చెప్పింది. ఎందుకంటే యుద్ధ రంగంలో అస్త్రాలతో చేసిన దానికన్నా మాటలతో చేసింది గొప్ప కార్యం. ఎవరు చేశారు? శ్రీకృష్ణ పరమాత్ముడు చేశాడు. అస్త్రాలను ఉపయోగించకుండా కేవలం మాటల ద్వారా గైడెన్స్ ఇచ్చారు మిగతా వారికి. దానివల్లే ధర్మంలో ఉన్న వారిని అందరినీ కూడా రక్షించడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్ముడు. కాబట్టి భీష్మ పితామహులు వారు చెప్పింది ఏంటంటే అస్త్రాల కన్నా మాట చాలా విలువైంది అని చెప్తున్నారు. నెక్స్ట్ పరీక్షిత్ దాంతో పాటు ఇంకేం చెప్తున్నారు అంటే నువ్వు ఏ పని చేసినా సరే చూపు చిత్తము అంటే మనస్సు చేసే పని మీద మనస్సు చూపు గనక ఒకే దృష్టితో ఉంటే గనక ఖచ్చితంగా నీ లైఫ్ లో నీవు ఏ పని చేసినా సక్సెస్ అవుతావు అని చెప్తున్నారు. నీ యొక్క చూపు అదే దృష్టి మనస్సు చూపు చిత్తము ఓకే ఈ రెండు ఉంటే ఖచ్చితంగా నీ లైఫ్ లో ఏ పని చేసినా సక్సెస్ అవుతావు అని చెప్తున్నా. అంటే పూర్తి ఎరుకతో ధ్యాసతో చెయ్యాలి ఏ పని చేసినా. దాంతో పాటు భీష్మ పితామహులు మనం చనిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అల్లకల్లోలమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనము భీష్మ పితామహులు వారు అనుభవించిన బాధను గుర్తు చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. చావు అనే భయం మనల్ని ఏమీ చేయదు అని చెప్తున్నారు. నెక్స్ట్ పరీక్షిత్ మహారాజు యొక్క జన్మం. ఆయన చాలా ప్రశ్నలు వేసుకున్నారు కదండి. అదే విధంగా మనం కూడా చాలా చాలా క్వశ్చన్స్ వేసుకుంటూ ఉండాలి. ఎందుకు జరిగింది ఏంటి అని చెప్పి విశ్లేషించుకుంటూ ఉండాలి. దేనితో? జ్ఞానంతో విశ్లేషించుకోవాలి. ఇలా జరగడానికి కారణం ఏంటి, ఇలా జరగకపోవడానికి కారణం ఏంటి. ఈయన పరీక్షిత్ మహారాజు కడుపులో ఉన్నప్పుడే ఎన్నో ప్రశ్నలు వేసుకున్నారు. ఆయన రాడా వస్తాడని ఇలాంటి సామాన్యమైన విషయాలు ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ మనం భౌతికతలోని ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్లోని ఉన్నప్పుడు ఇది ఎందుకు జరిగింది, ఇలా జరగడానికి కారణం ఏంటి అని ప్రశ్నలు వేసుకున్నాం అనుకోండి, పరమాత్ముడే స్వయంగా వచ్చి ఏదో రూపంలో మనకి ఆన్సర్స్ ఇస్తాడు అనేది ఇక్కడ స్వయంగా పరీక్షిత్ మహారాజు జనం ద్వారా మనకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ దాంతో పాటు మనకి పరీక్షిత్ మహారాజు యొక్క మొత్తం ప్రయాణం కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి మనం పుట్టినప్పుడే మన యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక మొత్తం కూడా ముందే నిర్ణయించబడుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఓకేనా మాస్టర్స్? సో ఇప్పుడు దాకా ఎంతో ఓపికగా విన్నందుకు మీ అందరికీ
వేల వేల ధన్యవాదాలు. సో మనం ఏదైతే పాయింట్స్ నేర్చుకున్నామో, తెలుసుకున్నామో ఈ పాయింట్స్ ని మనము ప్రతి క్షణము కూడా మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికే ఈ కాన్సెప్ట్స్ అన్ని, కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఆ పాయింట్స్ ని రిపీటెడ్ గా రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ.